హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మినప రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది గ్లాస్ పెట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ టైప్లో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ నేను 1 కప్పు మినపగుళ్ళు, చాయ్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఇది మనం మధ్యాహ్నం నానబెట్టుకుని సాయంత్రం రుబ్బుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టుకుని ఉదయం రుబ్బుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు. 1 కప్పుకి 1 కప్పు ఇడ్లీ నూక వేసుకోండి, లేదా 2 కప్పులు వేసుకోండి. అట్టు మనకి కమ్మగా టేస్ట్గా రావాలంటే 1కి 1 వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత 1 గంట పాటు నాననివ్వండి. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకుని వేసుకున్నా పర్లేదు. మనకి కమ్మగా ఉండాలి అనుకుంటే 1 గంట తర్వాత వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి పిండంతా. ఇది పొట్టు మినపప్పుతో కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ విధంగా సాల్ట్ కలిసేలాగా వేసుకోండి. సాల్ట్ మనం ముందుగా వేస్తే పులపెక్కిపోతుంది కదా, అందుకని అప్పటికప్పుడే వేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకోండి, స్టవ్ వెలిగించి దాన్ని పెట్టుకోండి. ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ వేసాను కదా ఆల్రెడీ, ఇంకో స్పూన్ వేస్తాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మినపరొట్టికి మళ్ళీ వెయ్యం కదా, ఇంకా తిరిగే అవసరం లేదనమాట ఈ రొట్టెని. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుని దాని నిండా వాటర్ పట్టుకుని ఈ విధంగా సెంటర్లో పెట్టుకోవాలి. దాని చుట్టూ ఈ పిండిని మనం వేయాలన్నమాట. ఒక గుంట కట్టి తీసుకుని దాంతో చుట్టూ వేసుకోవాలి. మీకు ఎంత మందం కావాలితే అంత మందంగా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగానే చుట్టూ వేసుకొని ఒకసారి ఈ విధంగా గట్టితో పైన ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టండి, సిమ్లో పెట్టేయండి మంట. పెద్ద మంట ఉండకూడదు, మాడిపోద్ది. తర్వాత దీనికి సూట్ అయ్యేలాగా ఆవిరి అనేది బయటికి రాకుండా మూత పెట్టుకోండి. టైట్గా ఉండే మూత పెట్టండి. ఈ విధంగా మనం ఒక పావు గంట పాటన్నా ఉంచేయాలన్నమాట. మధ్యలో మీకు ఇదిగోండి వాటర్ మరుగుతుంది కదా, చూపించడం కోసం మూత తీసి చూపించాను. అలా మరిగి వాటర్ సగం అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి రొట్టె కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగోండి, మనకి ఒకసారి మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి బాగా ఉడికిపోయినట్టండి, ఎక్కడ మెత్తగా లేదనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ దించేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి. దీన్నైతే మీరు మీ ఊర్లో ఏమంటారో తెలియచేయండి. నేనైతే గ్లాస్ రొట్టె అని అంటున్నాను. ఒకవేళ ఈ విధంగా లైట్గా మాడితే మీరు చాకుతో అది ఈ విధంగా తీసేయండి, వచ్చేస్తుంది. మాడింది మాత్రం తినకూడదు. పైన ఎలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి అది. తర్వాత కేక్ కట్ చేసినట్టు ఇలా ముక్కలుగా కట్ చేసి పిల్లలకు పెట్టారనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. దీనికి నేను పల్లీ చట్నీ చేశాను, కారం చట్నీ కూడా చేసుకోవచ్చు, టమాటా అల్లం అలాగా. ఇదిగోండి, మాడి అనేది ఈ విధంగా తీసేసి పెట్టుకోవాలన్నమాట. నైఫ్తో ఇలా అంటే వచ్చేస్తుంది. ఈ విధంగా సర్వ్ చేసుకోవడమేనండి. రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.